రెండు రకాలు ఉంటాయి. అందులో వచ్చేసి మనకు మ్యూచువల్ ఫండ్ సేఫ్ సైడ్ అని అనుకుంటే ఈ 25 సంవత్సరాల్లో ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసినాయి హెచ్డిఎఫ్సి అండ్ మనకు ఇంకొకటి వచ్చేసి ఆల్మోస్ట్ హెచ్డిఎఫ్సి చూపెడుతుంది మ్యూచువల్ ఫండ్స్ లో. మనకి ఇందులో అప్పుడు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక సుమారు ఇప్పుడు ఒక 1 CR వరకు వచ్చి ఉండేటి అనమాట. 2000 సంవత్సరంలో ఒక 1 lakh షేర్ మార్కెట్ లో అలా ఇన్వెస్ట్ చేస్తూ వస్తే కనుక, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తే కనుక 1 CR వరకు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. చిట్స్, నెక్స్ట్ చిట్స్ తీసుకుంటే కనుక మనం చిట్స్ గురించి మాట్లాడుకోవడం అనేది అసలు సరైనది కాదు. ఎందుకంటే చిట్స్ అనేది ఎన్ని కంపెనీలు ఎలా ఎత్తేసారు, ఎట్లా తిరిగినాయి అని అనే విషయం అందరికి తెలుసు. అది స్టేబుల్ గా ఉండదు. అది గవర్నమెంట్ కూడా అంత ఆథరైజ్ చేసినవి ఉండవు. జనరల్ చిట్స్ నడుస్తూ ఉంటాయి, ఎన్నో కంపెనీలు తిరిగేస్తూ ఉంటాయి, అవి మనం కౌంట్ చేయడానికి లేదు. ఇంకా షేర్ మార్కెట్ లో వచ్చేసి ఆ ఇప్పుడు చెప్పేసిన నేను. ఇంకొకటి వచ్చేసి మనకు షేర్ మార్కెట్ బ్లూ సార్ చిప్స్ రమేష్ గారు, ఒక చిన్న ఇంటిమేషన్ అండి, ఒక చిన్న ఇంటిమేషన్. ఇది మీరు మీటింగ్ కంటిన్యూ చేయండి. అందరికి ఒక ఇంటిమేషన్ ఏంటంటే, నిన్న రాత్రి నేను చెప్పాను కదా యూట్యూబ్లో కూడా లైవ్ ఇస్తున్నాను అని చెప్పి. సో జస్ట్ నేను లింక్ క్రియేట్ చేసి ఈ గ్రూప్లో పెట్టాను. ఒకసారి మీరు మీ వీలుని బట్టి మీరు మీ వాళ్ళకి షేర్ చేయండి. అది వస్తుందో రావట్లేదో తెలుస్తుంది. రమేష్ గారు, ప్లీజ్ కంటిన్యూ. ఓకే సార్. అయితే ఇది సార్ ఓకే, మనకు వచ్చేసి షేర్ మార్కెట్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవి తీసుకున్నా కానీ వీటితో కంపేర్ చేసినప్పుడు అదే 1 lakh రూపీస్ ని మీరు హైదరాబాద్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే 2000 సంవత్సరంలో హైటెక్ సిటీలో 500 రూపాయలకి గజం 200 రూపాయలు 500 రూపాయల గజం అమ్మినాము అని చెప్పేసి చెప్తారు ఇప్పుడు అప్పటి రియల్ ఎస్టేట్ వాళ్ళు. మనకు మురళీమోహన్ లాంటి వాళ్ళు స్టేజ్ల మీద కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. సో అదే 1,00,000 రూపాయలతో మనం హైటెక్స్ లో కొని ఉంటే 500 గజాలు వచ్చేది. మియాపూర్ లో కొన్న 500 గజాలు వచ్చేది, గచ్చిబౌలిలో కొన్న 500 గజాలు వచ్చేది, శంషాబాద్ లో కొన్న 500 గజాలు వచ్చేది. ఆ 500 గజాలకు ఇప్పుడున్న ప్లేసులలో ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో ఒకసారి ఇమాజిన్ చేయండి. ఈవెన్ మీకు ఏ మార్కెట్ కూడా గత 25 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ ఇచ్చినంత రిటర్న్స్ ఏ మార్కెట్ కూడా ఇవ్వలేదు. నేను ఇంత ఆ, అరిసి ఎందుకు చెప్తున్నా, ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అంటే రియల్ ఎస్టేట్ ఈస్ ద వండర్ఫుల్. అది చేసిన అద్భుతాలు భారతదేశ వ్యవస్థలో, ఆర్థిక వ్యవస్థలో కానీ, భారతదేశ వ్యాపారంలో కానీ ఏది కూడా చేయలేదు. దీన్ని బల్లగుద్ది నేను చెప్తున్నా, మీరు చెప్పొచ్చు, నమ్మొచ్చు 100%. సో మనం ఇటువంటి బిజినెస్ లో మనం ఉన్నాం. ఫస్ట్ మనము ఈ బిజినెస్ ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, దీన్ని అర్థం చేసుకోవాలి, దీన్ని ఉన్న డిమాండ్ ఏంటో తెలుసుకోవాలి. అన్నిటికంటే ముందు దాన్ని మనం ఫస్ట్ గ్రాబ్ చేసుకోవాలి అంటే ఇంత డిమాండెడ్ ఉన్న దాంట్లో మనం ఒక్క ప్లాట్ అయినా తీసుకోగలుగుతున్నామా అని అనేది ఆలోచించుకోవాలి. ఫస్ట్ మనం ఇంకెవరికో లాభం చేసే కంటే ముందు మనం లాభపడాలి. కాబట్టి వీలైనంత వరకు ట్రై చేయండి. మన కంపెనీలో కూడా మినిమం 10 lakhs నుంచి ప్లాట్స్ ఉన్నాయి. కంపెనీలో అసోసియేట్ అయితే ఇంకా కొంత తక్కువకు వస్తుంది. ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. 25% కట్టుకొని 75% 1 year 2 year వరకు ఈఎంఐలు కట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇటువంటి అన్ని ఉన్నప్పుడు దీన్ని మనం యూటిలైజ్ చేసుకొని మనము సంపాదించుకోవాలి. మనం ఫస్ట్ అన్నిటికంటే సెక్యూర్ గా ఉండాలి. రానున్న కాలం అంతా రియల్ ఎస్టేట్ మన భూమి క్రైసిస్ రావడానికి చాలా తొందరలోనే ఉంది. ల్యాండ్ కావాలన్నా దొరకదు. సిటీలో మాత్రము అసలుకే దొరకదు. ఎందుకంటే సిటీ ఎక్స్పాన్స్ అవుతుంది. సిటీ చాలా తొందరగా ఎక్స్పాన్స్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పాను. సో దాని తర్వాత మనకు వచ్చేసి అసోసియేట్ వ్యవస్థ మనం చేసుకుంటే కనుక ఇలా ఉంటుంది, దానివల్ల ప్రాఫిట్స్ ఏంటి అని అనేది కూడా మీకు చెప్పాను. ఫైనల్ ఒక చిన్న కన్క్లూజన్ చేసి క్లోజ్ చేద్దాం. మనకు వచ్చేసి టైం ఓకే 10. ఓకే సార్, అందరికి వినబడుతుంది సార్ నా వాయిస్? నేను హలో, అసలు ఎవరు ఏం మాట్లాడారు? వినబడుతుంది రమేష్ గారు. ఓకే వినబడుతుంది సార్. ఓకే సార్, ఒక్కసారి నేను ఈ మొత్తం మీటింగ్ ని చిన్న కన్క్లూజన్ ఒకసారి రివైండ్ చేసి క్లోజ్ చేస్తాము. మనకు వచ్చేసి ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, ముందు మనం అమ్మే ప్రోడక్ట్ ని డిసైడ్ చేసుకోవాలి. సో మనం ఒక డిసైడ్ చేసుకున్నాం ల్యాండ్ అని. అది అమ్మడానికి కావాల్సిన టీమ్ ని ప్లస్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలి. సో టీమ్ బిల్డింగ్ చేసుకోవాలి. సేమ్ టైమ్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన నాలెడ్జ్ ని
గెయిన్ చేసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి మనకు చిన్న మొత్తాలను ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. చిన్న మొత్తాలైనా సరే, మన దగ్గర 2 లక్షలు 3 లక్షలు ఉన్నాయన్నా సరే, అప్లైనర్ దగ్గర కూర్చోవాలి. అన్నా నా దగ్గర ఇంత ఉన్నాయి, సార్ నా దగ్గర ఇంత ఉన్నాయి, నేను నా ల్యాండ్ మీదనే, నేను చేసేది ల్యాండ్ బిజినెస్, నాకు ల్యాండ్ మీద నమ్మకం ఉంది, నేను నాకున్న రూపాయిని కూడా నేను ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్ చేస్తా, నాకు ఎక్కడ వస్తుంది, నాకు ఎట్లానన్నా మన కంపెనీలో తక్కువలో ఉన్న కాడ ఒక ప్లాట్ ఒక 120 గజాలు, కనీసం 110 గజాలన్నా నాకు వచ్చేలాగా చూడు అని చెప్పేసి ఫస్ట్ కూర్చొని మనం కుటుంబానికి ఒక సెక్యూరిటీ ఇవ్వడానికి అది 100% యూజ్ అవుతుంది. చిన్న మొత్తాలనే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే అలవాటును పెంచుకోవాలి. ఎందుకు పెంచుకోవాలి అంటే, విలేజెస్ లో ఉన్న వాళ్ళకు ఆ ఐడియా ఉంటది. నాకన్నా పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మీటింగ్ లో, వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే మా ఏరియాలో అయితే దొరలు అని అంటాం మేము. వాళ్ళు వాళ్ళ గడీలు గడీలు ఎకరాలలో ఉండేటి. ఆ గడి ముంగర నుంచి నడిచిపోవాలంటే చెప్పులు తీసి చేతిలో పట్టుకొని పోవాలి. సినిమాలు చూసి చెప్పట్లేదు నేను, నేను చూసింది, నేను అనుభవించింది చెప్తున్నా నేను. పక్కా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, పక్కా విలేజ్ బ్యాక్గ్రౌండ్, చాలా వెనుకబడిన విలేజ్ నుంచి వచ్చిన, నాకు అక్కడ పరిస్థితులు తెలుసు. గడీల ముందు నుంచి చెప్పులు పట్టుకొని చేతిలో పట్టుకొని నడిచిపోయే వాళ్ళని నేను చూసిన. సో ల్యాండ్ కుండే విలువ అటువంటిది. అటువంటి వాళ్ళందరూ అప్పుడు భూములను, ఊర్లో ఉన్న భూములు ఇటు సైడ్ ఉన్న భూమి అంతా ఎవరిదా అంటే దొరది అంతే. అన్ని భూములు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళే ఇప్పుడు మీరు చెక్ చేయండి, సెంట్రల్ మినిస్టర్ గా, ఆ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చెలామణి అయ్యే వాళ్ళలో ఈ 80% ఆఫ్ పీపుల్ ఇటువంటి భూములను వెనుకటి నుండి వెనుకేసుకున్న వాళ్ళే, వాళ్ళ తరాలే, వాళ్ళ పిల్లలే ఈ రోజు మన నెత్తి మీద నాయకులుగా ఎర్రబుగ్గ పెట్టుకొని కార్లలో వాళ్ళు పోతూ ఉంటే రోడ్డు పక్కన మనం బండి పక్కకు పెట్టుకొని వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈవెన్ ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్ నుండే వచ్చాడు, రియల్ ఎస్టేట్ లోనే ఎదిగాడు. తన తను కూడా స్టేజ్ల మీద చెప్పుకున్న రోజులు ఉన్నాయి. సో అంత స్థాయిలో మనం కాకుండా మనకున్న స్థాయిలో ఇప్పటికైనా కానీ భూములు తీసుకోవడం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి. చిన్న చిన్న ప్లాట్లు అయినా సరే కొనిపెట్టుకోండి. అది అది ఇంకొకటి వచ్చేసి మనకు నమ్మకమైన అసోసియేట్ వ్యవస్థను నిర్మించుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితిలో ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఒక్క ఇన్కమ్ సోర్స్ మీద బతికే రోజులు కావు. ఒకటే ఆదాయంతో ఒకడు సంపాదిస్తున్నాడు అంటే అది గాల్లో దీపం పెట్టినట్టే, అది ఎప్పుడైనా ఆరిపోవచ్చు. కనీసం 2-3 ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి. ఆ విధంగా లైఫ్ ని డిజైన్ చేసుకుంటే మాత్రమే సెక్యూర్ గా మనం ఇప్పుడున్న సొసైటీలో ఉంటాం. సో నమ్మకమైన అసోసియేట్ వ్యవస్థని ఆధునిలో నిర్మించుకోవడం వల్ల మనం పని చేసినా చేయకున్నా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది స్టాండర్డ్ గా వస్తా ఉంటది. సో దాన్ని నిర్మించుకోండి. మీకున్న రిక్వైర్మెంట్ ని, మీకున్న టైం ని ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత గుర్తుంచుకొని, ఇప్పుడు మీరు మీటింగ్ మంచాల వాడుకొని ఇనుకుంటా స్పీకర్ ఆన్ చేసి ఎట్లా వింటారో నాకు తెలియదు, కానీ ఒక్కసారి సర్దుకొని కూర్చోర్రి. ఒక ఇన్సూరెన్స్ వ్యవస్థతోని ఒకసారి మాట్లాడినప్పుడు ఒక మీటింగ్ లో నేను దానికి వచ్చేసి పెయిడ్ క్లాస్ కి వెళ్ళాను. నేను డబ్బులు కట్టి ఆ క్లాస్ లో జాయిన్ అయ్యాను. అందులో వచ్చేసి ఒక ఎల్ఐసి ఏజెంట్ చెప్పాడు ఈ విషయాన్ని. ఏంటిది అంటే, ఒక కస్టమర్ కి తను ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈఎంఐ కట్టగలడు, అంటే ఎల్ఐసి పాలసీ కట్టగలడు అని అనేదాన్ని మీరు ఎలా కౌంట్ చేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, తను పాలసీ కడతా అని అన్నాడు, కడతా అన్న తర్వాత అన్నప్పుడు తీసుకుంటే తను ఎన్ని సంవత్సరాలు కట్టగలడు, తను కట్టాల్సిన అమౌంట్ ఎంత, దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎట్లా డివైడ్ చేస్తారు అని అడిగినప్పుడు తను ఒక విషయం చెప్పిండు. ఏంటిది అంటే, ఫస్ట్ 100 ఇయర్స్ అనుకుంటే మనిషి జీవిత కాలం, అందులో నుండి -40 చేస్తారు ఎల్ఐసి కంపెనీలు, 40 తీసేస్తాయి. 100 నుంచి 40 పోతే ఎంత, 60 ఉంటది. 60 సంవత్సరాలు, 60 సంవత్సరాల నుంచి నీ వయసు ఎంత ప్రజెంట్, ఇప్పుడు నీకు ఒక 40 సంవత్సరాలు అనుకో, ఆ 40 తీసేయి, మిగిలింది ఎంత, 20 సంవత్సరాలు. నీకు ఈఎంఐ, నువ్వు ఇన్స్టాల్మెంట్లు నీకు 20 సంవత్సరాలకు మాత్రమే ఇస్తాడు వాడు, అంతకు మించి వాడు 20 సంవత్సరాలకు నువ్వు నెలకి ఎంత సంవత్సరానికి ఎంత కడతావు అనే దాని మీదనే నీకు రిటర్న్స్ పాలసీ ఇస్తాడు. నీకు ఎన్ని కోట్లకి ఇన్సూరెన్స్ ఇవ్వాలి, ఎంతకి ఇవ్వాలి అని అనేది ఆ 20 సంవత్సరాలలో నువ్వు సంవత్సరానికి ఎంత కడితే ఇంత అమౌంట్ అవుతాను దాని మీదకి వెళ్ళి ఇస్తాడు. అంటే నువ్వు పని చేసేది వయసు ఎంత, నీది 20 సంవత్సరాలే. నే నీకు ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్నాయి. నాకు 60 ఉందని నేను ఇంకా యాక్టివ్గా ఉన్నాను అనుకుంటాను. యాక్చువల్గా నువ్వు అయిపోయింది, ఎక్స్పైర్ అయింది. కానీ నువ్వు ఇంకా వర్క్ చేస్తానో అది భగవంతుందయా, లేదా మనం కష్టపడ్డ శరీరం కావచ్చు, అది ఇంకొకటి.
కానీ ఆల్రెడీ నువ్వు ఎక్స్ట్రా వర్క్ చేస్తాను, అది అప్రిషియేట్ చేయవచ్చు. కానీ ఇంకా చేయాల్సింది కాదు. ఇక్కడ యాక్చువల్లీ 60 years కి రిటైర్మెంట్ ఇస్తారు. మనం రిటైర్డ్ అయినాక కూడా కష్టపడుతున్నాం. ఈ పరిస్థితి ఉండకూడదని నేను చెప్తున్నా. 60 సంవత్సరాలకి రిటైర్డ్ అవ్వాలి. మనం హ్యాపీగా కూర్చొని తినే వ్యవస్థను అప్పటికే నిర్మించుకోవాలి. మనం అప్పటికి నిర్మించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇంకా పని చేయాల్సి వస్తుంది. ఇటువంటి వ్యవస్థ రానున్న కాలంలో పిల్లలకి కానీ, ఇప్పుడు 60 సంవత్సరాలు లేని వ్యక్తులకు కానీ ఉండకూడదు. దీన్ని మనం నిర్మించుకోవాలి. ఒకసారి అదే క్లాస్ లో మనకు ఆ ఆధురిలోనే ఒకసారి మీటింగ్ లో చెప్పారు సార్. పండర్నాథ్ సార్ మీటింగ్ యాక్చువల్ గా అది. పండర్నాథ్ సార్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, మీకు కావాల్సిన అవసరాలు ఏంటి మీరు రాసుకోండి ఫస్ట్. మీరు రాసుకొని చూడలేని దేని కూడా మనం సాధించలేము అని అంటాడు అరిస్టాటిల్. మనం కళ్ళతోని చూడాలి. నాకు ఇంత కావాలి అంత కావాలని చెప్పేసి అనుకుంటాం తప్పితే పెన్ను బట్టి రాసిన సందర్భాలు ఉండవు. పెన్ను బట్టి రాసుకోండి. మీకు ఎంత కావాలి? ఇల్లు కొన్నావా? ఆల్రెడీ అయిపోయిందా? కారా? లేకపోతే పిల్లల పెళ్ళా? లేకపోతే నీ తల్లిదండ్రులకి ఏమన్నా ఆపరేషన్లు ఉన్నాయా చేపియాల్సినాయి? ఇదంతా రిక్వైర్మెంట్ ఎంత ఉంది అమౌంట్? ₹1,00,00,000 ఉన్నాయా? 2 కోట్లు ఉన్నాయా? 3 కోట్లు ఉన్నాయా? 10 లక్షలు ఉన్నాయి? అమౌంట్ రాసుకోండి. అమౌంట్ రాసుకున్నాక ఇప్పుడున్న ఇన్సూరెన్స్ క్యాలిక్యులేషన్ ప్రకారము నీ ఏజ్ ఎంత? 100 నుంచి 40 తీసేసిన తర్వాత నీ ఏజ్ ఎంత? ఆ ఏజ్ తీసేయండి 16 నుండి. మీకున్నది 20 15 డివైడెడ్ బై ఆ అమౌంట్ కొట్టండి. కొడితే మీకు సంవత్సరానికి మీరు ఎంత సంపాదించాలి ఇంకా అని అనేది మీకు పిన్ టు పిన్ లెక్క వస్తుంది. మీరు ఆల్రెడీ ఆ సంపాదించే స్థాయిలో ఉన్నారా? మీకు అంత ఆదాయం వస్తుందా అని అనేది మీరు మీకు మీకు మీరుగా నిజాయితీగా లెక్క చూసుకోండి. చూస్తే గనక మీరు ఆల్రెడీ నేను రీచబుల్ ఉన్నాను, నాకు ఇంకా 10 years వయసు ఉంది, ఇంకా 10 years 60 సంవత్సరాలు రావడానికి నాకు 50 సంవత్సరాలు ఉంది, నాకు ఇంకా 10 years ఉంది, నాకు ₹1,00,00,000 ఉంది రిక్వైర్మెంట్ అనుకుంటే మీరు సంవత్సరానికి 10 లక్షలు సంపాదించాలి. సో ఆ 10 లక్షలు సంపాదించడానికి మీరు ఇప్పుడు చేసే వర్క్ ఏంటిది? ఈ వర్క్ తోని మీరు ఆ 10 లక్షలు సంవత్సరానికి సంపాదించగలరు. అది కంపేర్ చేసుకోండి. అది కంపేర్ చేసుకున్నప్పుడు మనకు నిజాలు ఏంటియో తెలుస్తాయి. ఒకవేళ మీరు సక్సెస్ఫుల్ లో ఉండి మీకున్న రిక్వైర్మెంట్ చేరుకునే అంత వయసు మీకున్నది, అంత సంపాదన మీకున్నది అనుకుంటే వెల్ అండ్ గుడ్, అప్రిషియేట్ దా. అప్పుడు దాన్ని వదిలేయండి. ఒకవేళ మేము రీచ్ అయ్యే పరిస్థితిలో లేము, వామో ఇంత లెక్క చేస్తే నాకేమో ఇంకా 4 కోట్ల అవసరం ఉంది, నా వయసు ఏమో 20 సంవత్సరాలే నాకు గ్యాప్ ఉంది, 30 సంవత్సరాల గ్యాప్ ఉంది, సంవత్సరానికి డివైడ్ చేస్తే 30-40 లక్షలు వస్తుంది, ఇది ఎప్పుడైతే సార్ అని వదిలేసుకోకుండా మీ అప్లైనర్ దగ్గర కూర్చోండి. అన్న నా బిడ్డ పెళ్ళుంది సార్, నా బిడ్డ పెళ్ళుంది, లేదా నాకు ఈ అవసరం ఉంది, నాకు ఇంత టైం ఉంది, నేను 60 సంవత్సరాల వరకు పని చేయగలను అనుకుంటే నాకు 15 సంవత్సరాల టైం ఉంది, 20 సంవత్సరాల టైం ఉంది, 30 సంవత్సరాల టైం ఉంది, నాకు సంవత్సరానికి ఇంత ఆదాయం కావాలి, నేనేం చేయాలి అని చెప్పేసి మీ అప్లైనర్ని అడగండి. పేపర్ పట్టుకొని మీకున్న క్యాలిక్యులేషన్ ఏంటో తీసుకొచ్చి కూర్చొని కూర్చొని మాట్లాడండి మీ అప్లైనర్ని కూర్చొని. దాన్నే మనం కంపెనీలు ఏం చెప్తారు అంటే, మీకు కావాల్సిన దాన్ని ఏమంటారు, గోల్స్, మీ గోల్స్ ఏంటి అని అనేది రాసుకోండి. వాటిని అచీవ్ అవడానికి ఏం చేయాలి అని చెప్పేసి మీ అప్లైనర్ని అడగండి అనేది పదే పదే చెప్తా ఉన్నారు. సో అదొకటి ప్లాన్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే మనకు వచ్చేసి ఓకే, అసోసియేట్ రిక్వైర్మెంట్ ఓకే. ఫైనల్ గా ఒకటి, మీరు రాసి పెట్టుకోకుండా ఏ లక్ష్యాన్ని కూడా, మీరు రాసి పెట్టలేని లక్ష్యం మీ కంటికి కనబడదు. మీ కంటికి కనబడదని దేన్ని కూడా మీరు రీచ్ కాలేరు. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో 100% రాసి పెట్టుకోండి. ఇంకొకటి వచ్చేసి ఫైనల్ గా ఒక చిన్న ఇదే. హలో, ఎవరు సార్? చెప్పండి. సార్ ఓకేనా సార్? ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా? డిస్టర్బెన్స్ ఏం లేదు సార్. ఓకే కదా సార్? ఓకే. ఇప్పుడు నేను మీకు ఏదైతే పెయిడ్ సెషన్ అని చెప్పానో ఆ పెయిడ్ సెషన్ లో ఫైనల్ గా ఒక స్పీచ్ ఇచ్చాడు ఒక సారు. తను వచ్చేసి ఆ రోజు ఆల్మోస్ట్ వివేకానంద జయంతి అనుకుంటా. ఆ జయంతి సందర్భంగానే అక్కడికి వచ్చారు ఆ సారు. చాలా సీనియర్ సేల్స్ మెన్ తను ఇందులో ఇన్సూరెన్స్ లో. ఆ సార్ ఒక స్పీచ్, ఫైనల్ స్పీచ్ తను మాట్లాడాల్సి ఉంది అన్నారు. తను ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆ రోజు తను ఇచ్చిన స్పీచ్ ని నేను రాసి పెట్టుకున్నా. అంటే అంత వండర్ఫుల్ ఉంది ఆయన ఇచ్చిన స్పీచ్. అక్కడ ఫోన్ లో రికార్డ్ చేసుకున్నారు కొంతమంది వ్యక్తులు. నేను రికార్డ్ కూడా చేయలేదు, వింటూ ఉండిపోయినా. సో ఆ తర్వాత గుర్తుకొచ్చి తన దగ్గర ఫోన్ ఉంటే తీసుకొని నేను దాన్ని రాసి పెట్టుకున్నా. అది నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తా, ఒక్కసారి వినండి. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ఉంటది. డిస్టర్బెన్స్ ఏం చేయకండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మ్యూట్ లో పెట్టుకొని ఉండండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు
ఖచ్చితంగా వినండి. నేను చదివి చెప్తా, జస్ట్ 2 minutes లో ఈ మీటింగ్ క్లోజ్ అవుతుంది. ఇది ఒకటి ఫైనల్. ఓకేనా? తన స్పీచ్ ఎలా ఉందంటే, ఈ సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతి జీవికి చలనం ఉంది. చలనం లేకపోవడం అంటే అది నిర్జీవం. చలనం లేకపోవడం అంటే అది నిర్జీవం అన్నమాటే. కాబట్టి సృష్టిలో అత్యంత శక్తివంతమైన బుద్ధిజీవుడైనటువంటి మనిషివి నువ్వు. చలనరహితుడుగా స్తబ్దుగా ఉండకు. పారే నీరు స్తబ్దుగా ఉంటే ఎలా మడుగులా మారి బురదగా అవుతుందో, ఉదయించే సూర్యుడు, ప్రకాశించే చంద్రుడు చలనరహితుడుగా ఉన్నప్పుడు ఈ సృష్టి ఎలా కనుమరుగవుతుందో, నీవు చలనరహితుడుగా ఉన్నప్పుడు కూడా ఈ సమాజం, నీ జీవితం, నీ కుటుంబం, ఈ దేశం అంతా అభివృద్ధిని కోల్పోతుంది. తద్వారా నీవు నీ అస్తిత్వాన్ని కూడా కోల్పోతావు. చీకటిని ప్రాలదోలుతూ భగభగ మండే సూర్యుడిలా కార్యోన్ముఖుడవై కదులు. నీ లక్ష్య సాధనకై పరిశ్రమించు. తప్పులు దొర్లితే సరిదిద్దుకో. మిత్రమా, ఒక గొప్ప విషయం ప్రతిరోజు గుర్తు చేసుకో. ఆదర్శం ఉన్నవాడు 1000 తప్పులు చేస్తే, ఏ ఆదర్శం లేనివాడు 50,000 తప్పులు చేస్తాడు. లక్ష్యాన్ని గూర్చి సాధ్యమైనంత వరకు వినాలి. నిరంతర శ్రవణం వల్ల అది మన హృదయంలో ప్రవేశించాలి. ఆ మన బుద్ధికి ఎక్కాలి. రక్తనాళాలలో చేరాలి. ప్రతి రోమకూపంలో వ్యాపించాలి. అంతటా మనం దాని గురించి ధ్యానించాలి. హృదయం భావభరితమైనప్పుడు నోరు మాట్లాడుతుంది. హృదయం భావబంధురమైనప్పుడు హస్తం కూడా పనిచేస్తుంది అని స్వామి వివేకానందుల వారు చెప్పినది నీకోసమే. కావున ఈ రోజు అద్భుతాలు చేయడానికి సరైన రోజు. ఈ రోజుని, ఈ క్షణాన్నే ఆరంభించు. నేటి లక్ష్యాన్ని సాధించు. సోదరా, ఉద్యోగం అంటే జీతాన్ని ఇంటికి తీసుకువెళ్ళడం కాదు. నీవు ఈ భూమి మీదకు వచ్చిన కార్యాన్ని సాధించడం. నీ ప్రతిభ ప్రపంచ అవసరాలు ఎక్కడ కలుస్తాయో అక్కడే నీ వృత్తి దాగుంది అంటాడు అరిస్టాటిల్. కాబట్టి నీ ప్రతిభ ఏంటో నీకు తెలుసు కాబట్టి ఈ ప్రపంచం అవసరం ఏంటో అది గుర్తించు. దాన్నే వృత్తిగా ఎంచుకో. నీ అద్భుత కార్యాన్ని ఇప్పుడే మొదలుపెట్టు. ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఆ సార్ చెప్పితే అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి 5 minutes క్లాప్స్ కొట్టారు. అది ఒక అద్భుతమైన స్పీచ్. అదొక అద్భుతమైన విషయం. సో ఈ సందర్భంగా మీకు ఈ స్పీచ్ వినిపించినందుకు నాకైతే ఆనందంగా ఉన్నది. సో ఏమన్నా మీకు అర్థమైందని అనుకుంటున్నా, ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నా. చాలా టైం తీసుకున్నట్టున్నా. ఓకే, థ్యాంక్స్ లేదండి, ఫర్ చాలా అసలు గంట సేపు ఎలా ఎలా పోయింది అనేది మాకే అర్థం కావడం లేదు. రమేష్ గారు అంత బాగా చెప్పారు, అంత బాగా వివరించి చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. చాలా ఇన్పుట్స్ ఇచ్చారు మాకు. నిజంగా చాలా నాలెడ్జ్ నాలెడ్జ్ మనకి ఇది ఇది చేస్తే ఇంకల్కేట్ చేస్తారు మీరు. చాలా ఐఎమ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ. సార్ ఈ మీటింగ్ అయితే చాలా బాగా వచ్చింది. సో నేను ఆ, మీకు ఇది షేర్ చేస్తున్నాను, క్విజ్ అనేది. అది ఫినిష్ చేయండి. మీన్ వైల్ మనం ఏమైనా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటే మనం మాట్లాడుకుందాం. ఓకే అలాగే సార్, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి సార్, నేను చెప్తాను. పోల్ లేదంటే లాంచ్ చేశాను, చూడండి. ఓకే. సార్ దానికన్నా మళ్ళీ ఇందాక చెప్పినట్టు నేను యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేశాను. సో మీరు అది కూడా యూస్ చేసుకోండి. మీ టీంకి అది కూడా షేర్ చేయండి. ప్యారలల్గా జూమ్ వస్తుంది, యూట్యూబ్ వస్తుంది. సో రీచబిలిటీ ఎక్కువ ఉంటుంది మీకు. ఇప్పుడు మీ టీం మెంబర్స్ అందరికి కూడా మీరు షేర్ చేయండి ఇది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు వస్తుందా రావట్లేదా అని. ఏమన్నా చేంజెస్ కావాలంటే అడగండి, నేను ట్రై చేస్తాను. వస్తుంది, యూట్యూబ్ ఛానల్ వస్తుంది, చెక్ చేశాను.
హలో హలో రమేష్ అన్న, అన్నా. థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో రమేష్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్, ఎక్సలెంట్ సార్. చాలా నీట్ అండ్ పేషెన్స్ గా చెప్పారు, వండర్ఫుల్. ప్రతిరోజు సెషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది, మంచి మంచి ఇన్పుట్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. రమేష్ అన్న, గుడ్ ఈవినింగ్. హలో. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ సార్, మధుసూదన్ ఇయర్. చాలా బాగా డేటా కలెక్ట్ చేసి చెప్పారు సార్, ఫ్రమ్ వేరియస్ సార్ ఇంత సోర్సెస్. చాలా బాగా డేటా ఇన్డెప్త్ కలెక్ట్ చేసి సబ్జెక్ట్, చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంత డెప్త్ వెళ్ళారంటే అసలు టూ మచ్ అన్న మీరు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది. సో ఇంట్రెస్ట్ గా చెప్పండి, మీకు రియల్ ఎస్టేట్ అంటే ప్యాషన్ లాగా ఉంది అసలు చెప్పాలంటే. అంత 100% సబ్జెక్ట్ ఉంది మీ దగ్గర. అసలు అందరికన్నా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మన రమేష్ గారితో పాటు ఈ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఇప్పుడు 10:30 అవుతుంది ఆల్మోస్ట్, అందరూ కూడా అవును. అలాగే ఉండి అంతే పేషెంట్ సార్. గా వింటున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పార్టిసిపెంట్స్ అందరికి కూడా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 2 minutes లో రమేష్ గారిని అడగండి, రమేష్ గారు క్లారిఫై చేస్తారు. 2 minutes లో నేను పోల్ కూడా క్లోజ్ చేస్తాను. మీటింగ్ అనేది ఎండ్ చేద్దాం. అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ రమేష్ గారు మీరు ఉన్న పీడిఎఫ్స్ కూడా మన గ్రూప్ లో షేర్ చేయండి, ఇలాంటి వీడియోస్ కానీ పీడిఎఫ్ కానీ. ఓకే, ఆల్రెడీ సార్ ఇప్పటి నుంచి మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఇప్పటి నుంచి మీకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇక్కడ ప్యారలల్ గా జూమ్ లింక్ దీంతో పాటు యూట్యూబ్ వీడియో కూడా వస్తూ ఉంటది. సో ఇక్కడ ఏదైతే షేర్ చేస్తాం ప్రజెంట్ చేస్తామో స్క్రీన్ లో యాజ్ ఇట్ ఈస్ గా అది అక్కడ కూడా రెప్లికేట్ అవుతుంది. కాబట్టి అది మీరు ఫైల్స్ మిస్ అయ్యామనే ఇబ్బంది కూడా ఉండదు. మీకు డైరెక్ట్ గా వీడియో చూడొచ్చు, క్లిప్పింగ్స్ కావాలంటే క్లిప్పింగ్స్ చూసుకోవచ్చు. ఎనీవే ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఒక 2 రోజులు ఆలస్యమైన ఇక్కడ షేర్ చేసిన వీడియోస్ కానీ ఫైల్స్ కానీ పీడిఎఫ్స్ కానీ అవన్నీ కూడా మీ కోర్ గ్రూప్స్ లో షేర్ చేయడం జరుగుతుంది. మీ అప్లైనర్స్ మీకు షేర్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక 1 minute పోల్ క్లోజ్ చేస్తాను. ఇచ్చిన వాళ్ళు ఉంటే ఇవ్వండి. రమేష్ గారు, నా వెంకటరావు సూపర్ గా చెప్పాను, ఎక్సలెంట్ గా. ఆ పైప్ లైన్ స్టోరీ నేను చదివాను ఆల్రెడీ, మీ కాడే తీసుకొని బుక్ తీసుకొని. నా దగ్గరికి నిన్ననే చేరింది ఆ బుక్ నువ్వు ఇచ్చిన కానీ. నిన్నే చేరిందా? తిరుగుతా ఉంది అట్లా, ఒకరి తర్వాత ఒకరు అట్లా తీసుకుపోతా ఉన్నారు. అవునవును, బాగుంటుంది ఆ పైప్ లైన్ స్టోరీ, చాలా బాగా రాశాడు. దగ్గర ఇంకోటి ప్రశ్నలే సమాధానం, అది కూడా బుక్ చదవాలి, చాలా బాగుంటుంది దాంట్లో కూడా. అది మనం లాస్ట్ టైం మీటింగ్ ఇచ్చాం కదా. అవునవును, అది కూడా సేమ్ ఇది మార్కెటింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా జరగాలి ఏంటి అది కూడా అందరూ ఒకసారి ఎవరైనా తీసుకుంటే అది కూడా తీసుకోండి, బాగుంటుంది. అది కూడా ప్రశ్నలే సమాధానం అనే బుక్. ఈరోజు మీటింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ అయినా బాగా చెప్పావు, సూపర్. ప్రశ్నలే సమాధానం లేదు. ఆథర్ ఎవరు సార్? ఎక్కడ ఉంది సార్ అది బుక్? అది సార్ ఆల్రెడీ మన ఆఫీస్ లో కూడా దొరుకుతుంది సార్. కృష్ణా గారి దగ్గర వాళ్ళు తెచ్చుకొచ్చి పెట్టారు, అమ్ముతున్నారు. ఓకే సార్, ఓకే ఓకే, చూసుకుంటాం. ఓకే. ఆఫీస్ లో అంతా జస్ట్ అన్నిట్లో ఎంతో అన్నట్టు బుక్ రేట్. అచ్చా అచ్చా, ఓకే. అది బాగుంటుంది సార్ సార్, బుక్ తీసుకోండి. అమెజాన్ లో వెతికితే దొరికింది. అమెజాన్ లో దొరుకుతుంది చూడండి. అవునవును. అవును సార్, 193 183 ఉంది. అంతే సార్. నేను బుక్ చేసుకున్నాను నేను. ఓకే ఓకే, బాగుంటుంది సార్, ఆ థాంక్స్. బుక్ చదవండి, బాగుంటుంది, ఎక్స్ట్రాడినరీ అది కూడా. తెలుగులో కూడా దొరుకుతుంది సార్, అది ఒకటి మంచిది. తెలుగు ఉంది, ఇంగ్లీష్ అన్ని ఉన్నాయండి, తెలుగులో కూడా దొరుకుతుంది. సార్ జస్ట్ రమేష్ సార్, ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, అదే ఎల్ఐసి
వ్యక్తి దగ్గర కలిసినప్పుడు ఆయన 100 years ఉన్నప్పుడు 40 years స్టార్టింగ్ ఏదో మీరు చెప్పారు ఎల్ఐసి, అది నాకు అర్థం కాలేదు. అది ఒక్కటే 2 పాయింట్స్ చెప్పండి సార్. అది చెప్తా సార్. ఏం లేదు సార్, మనకు మనం పాలసీ తీసుకున్నాం అనుకోని ఒక 60 సంవత్సరాల వ్యక్తి వెళ్ళిండు అనుకోండి, నాకు పాలసీ కావాలి, ఓకే. ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కావాలి అని పోతాడు. 60 సంవత్సరాల వ్యక్తికి కంపెనీ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఇవ్వదు. ఓకే. ఎందుకు ఇవ్వదు అంటే తనకు సంపాదించే కేపబిలిటీ తన శరీరము కోల్పోయింది, అది సరిపోయింది అన్నట్టు. ఇంకా అంతకు మించి రిటైర్మెంట్ స్టేట్మెంట్ ఉంటుంది. అవును. ఎర్నింగ్ ఉండదు తనకి, సో ఇవ్వదు పాలసీ. ఆ విషయాన్ని మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఒక వ్యక్తి ఈయన పాలసీ ఇవ్వమని మీరు ఎట్లా చెప్తారు అని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది అనమాట. వచ్చినప్పుడు మనకు హెల్త్ అది ఉంటది కదా, డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక వ్యక్తి ఇప్పుడున్న పరిస్థితుల్లో 60 సంవత్సరాల తర్వాత కష్టపడి పనిచేయడం అనేది పాసిబుల్ కాదు. సో ఒక వ్యక్తి పనిచేసే కాలం 60 సంవత్సరాలే అని చెప్పేసి నిర్ణయించింది డబ్ల్యూహెచ్ఓ. దాన్ని అదే. బేస్ చేసుకొని కంపెనీలు ఏం చేస్తాయి అంటే 60 సంవత్సరాల వరకు పనిచేసే వయసు అనేలాగా ట్రీట్ చేసి ఇప్పుడున్న మీ ఏజ్ లో నుంచి 60 సంవత్సరాల వరకు మాత్రమే కౌంట్ చేస్తారు. సో మీకు 50 ఉన్నాయి అనుకోండి, మీకు 10 సంవత్సరాల వరకు నెక్స్ట్ మీ ఎర్నింగ్ ఏజ్. ఆ 10 సంవత్సరాలు నువ్వు ఎంత కట్టగలవు నెలకి? నేను 10,000 కట్టగలను నెలకి అంటే, సంవత్సరానికి 10,000 కట్టగలను అంటే నువ్వు ₹1,00,000 కట్టగలవు 10 సంవత్సరాలకి. నీకు ఆ ₹1,00,000 వరకు నువ్వు సంపాదించేది. అలా చూసి నీ సంపాదన ఎంత, నీకు రానున్న 10 సంవత్సరాలు నువ్వు సంపాదించగలిగే కెపాసిటీ ఎంత, దాంట్లో నుంచి నీకు ఒక కొంత పర్సంటేజ్ మాత్రమే ఇన్సూరెన్స్ రూపంలో ఇస్తుంది. సో అది క్యాలిక్యులేషన్ అన్నమాట. డబ్ల్యూహెచ్ఓ రికార్డ్స్ ప్లస్ ఇవి రెండు కలిపి. ఫైన్ సార్, థ్యాంక్ యూ. అంటే మనం కూడా ఏంది అంటే మన లైఫ్ గోల్స్ కానీ ఏం కానీ మనకి ఎంత అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంది, మనకి ఇంకేమేమి ఉన్నాయి, దాన్ని ఈ మన ఏజ్ 60 years నుంచి మన ఏజ్ తీసేస్తే మనకు ఒక 40, ఇప్పుడు 40 ఉన్నాయి అనుకోండి, 60 నుంచి 40 తీసేస్తే మన ఎర్నింగ్ ఏజ్ 20 years. ఇంకా మనకు ఒక మనకి ₹1,00,00,000 అవసరము అనుకుంటే, ₹1,00,00,000 డివైడెడ్ బై 20 years కొడితే కనుక మన సంవత్సరానికి ఎంత, ₹5,00,000 కూడబెడితే మనకు ₹1,00,00,000 వస్తాయి మనకి. సో మనం 5 లక్షలలో ఉన్నామా, లేకపోతే మన అవసరము 2 కోట్లు అయింది అనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్ గా 10 లక్షలు అవుతుంది కదా. అవసరం 3 కోట్లు అయింది అనుకోండి, 15 లక్షలు అవుతుంది. సో మన అవసరం ఎంత, మన ఏజ్ ఎంత, అందులో నుంచి మనం సంవత్సరానికి ఎంత సంపాదిస్తే మన టార్గెట్స్ రీచ్ అవుతాం అనేది క్యాలిక్యులేటెడ్ గా చేసి పెట్టుకొని, అది ఆల్రెడీ మీరు చేసే జాబ్ ద్వారా సంపాదించగలము అనేది కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. మనకు ఒక 50,000 జీతం వస్తుంది, అందులో నుంచి 50% ఖర్చులకు పోతాయి, అంటే దినసరి నెలవారీ ఖర్చులకు పోతాయి బతకడానికి. ఇందులో నుంచి మీకు మిగిలేది ఎంత, ₹25,000. ₹25,000తోని మీకు ₹1,00,00,000 రిక్వైర్మెంట్ ని రీచ్ అవ్వాలి అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? నెలకి ₹25,000 సంవత్సరానికి ఎంత, ₹2,50,000 ప్లస్ 3 లక్షల రూపాయలు వస్తాయి అనుకోండి. 3 లక్షల రూపాయలకు మీకు ₹1,00,00,000 కావాలంటే 3 లక్షలు డివైడెడ్ బై ₹1,00,00,000 ఎన్ని నెలలు పడుతుంది? అట్లా ఆ రకంగా డివైడ్ చేసుకుంటే కనుక మన ఎర్నింగ్స్ కి, మనం సంపాదించే సంపాదనకి మనకున్న రిక్వైర్మెంట్స్ రీచ్ అవుతున్నామా? రీచ్ కాకపోతే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఏం పెంచుకోవాలి? ఒకవేళ మనం ఎక్స్ట్రా ప్యాసివ్ ఇన్కమ్ కోసమే రియల్ ఎస్టేట్ లోకి వచ్చినాం, ఆల్రెడీ ఒక పని చేస్తున్నాం, ఇంకోటి ప్యాసివ్ ఇన్కమ్ కోసం రియల్ ఎస్టేట్ లోకి వచ్చినప్పుడు ఈ రియల్ ఎస్టేట్ లో నాకు ఒక ₹1,00,00,000 రిక్వైర్మెంట్ ఉంది, ఈ రియల్ ఎస్టేట్ లో నేను సంపాదించాలి. సో నేను దానికి ఏం చేయాలి అని చెప్పేసి అప్లైనర్ దగ్గర కూర్చొని మన రిక్వైర్మెంట్ ఏంది అనేది చెప్పినప్పుడు తను దానికి తగ్గ సజెషన్స్ ఇస్తాడు అని అనేది ఆ టాపిక్ ఉద్దేశం. ఓకే సార్. థ్యాంక్ యూ. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి, అయితే క్లోజ్ చేద్దాం ఈ సెషన్. చేద్దాం సార్. ఇంకా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ పార్టిసిపెంట్స్. గుడ్ నైట్ Thanks a అండ్ lot, sir. మళ్ళీ Night, sir. రేపు కలుద్దాం మంచి మీటింగ్ తోటి, మంచి డిస్కషన్ తోటి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. థ్యాంక్స్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ. ఏం చెప్తా